హాయ్ ఫ్రెండ్స్, తెలువన్కల్ స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే పండు మిరపకాయ నిల్వ పచ్చడి. ఈ మిరపకాయలు అయితే 1 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముచ్చుకలు తీసుకొని బాగా ఆరబెట్టుకున్నానండి. 1 కేజీ మిరపకాయలకు 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే 4-5 వెల్లుల్లిపాయలని రేకలు తీసుకొని పెట్టుకున్నానండి, పుట్టు తీసేసి. అలాగే ఈ పచ్చడి కోసం మనం వాడుకునే ప్రతి వస్తువు తడి లేకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకి నిల్వ ఉంటాయండి పచ్చళ్ళు. ఈ మిరపకాయలు కూడా తడి లేకుండా చక్కగా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మిరపకాయలు తీసుకునేటప్పుడు గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలండి. ఇవన్నిటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. అయితే మన ఆవాలని, మెంతులు 1 స్పూన్ తీసుకున్నాకండి, వాటి ద్వారాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే కళాయిలో మళ్ళీ కొంచెం వేరుశనగ నూనె మనకి పచ్చడికి సరిపోయినంత వేసుకొని పోపు పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. వేడివేడి పోపు పచ్చడిలో వేయకూడదు, అందుకే ఈ లోపల చల్లారుద్ది కదా మనం ఇవన్నీ మిక్సీ పెట్టుకునేటప్పటికి. పల్లీల నూనెలోని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కచ్చాపచ్చ కుట్టుకునేవి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు బాగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటానండి. ఈ లోపల మనం పచ్చడి రుబ్బుకునేటప్పటికి ఇది చల్లారుతుంది. చూసారు కదండి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మంచిగా చిన్న మంట మీద వేయించుకోవాలి. తర్వాత ఈ లోపల మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పండుమిరపకాయ ముక్కల్ని, వీటిని కొంచెం కొంచెంగా ఒక 2 ట్రిప్పులుగా మనం మిక్సీలో వేసుకొని ఉప్పు, చింతపండు వేసి మనం దీన్ని బాగా పేస్ట్లా చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలా వేసుకొని 2 ట్రిప్పులుగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ప్రతి వస్తువు తడి లేకుండా చూసుకోండి. చూస్తారు కదండి, ఈ పచ్చడిని ఇలా ఒక బౌల్లో తీసుకొని ఉన్నది కూడా వేసేసుకొని మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు కూడా ఇలా పొడి చేసేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. మీకు ఆ క్లిప్ మిస్ అయింది, మీరు కూడా రుబ్బుకునేటప్పుడు పసుపు వేసుకోండి కొంచెం మిక్సీ పట్టుకున్నప్పుడు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపు కూడా కలిపేసుకోవాలండి. చూసారు కదండి, ఇది బాగా కలిపేసుకొని మనకి నూనె సరిపోయినంత వేసుకోవాలని. సాలపోతే మళ్ళీ మనం 3వ రోజు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఇలా రుబ్బు పెట్టుకున్నది 3 రోజుల తర్వాత తింటే టేస్ట్ బాగుంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా పండుమిరపకాయ పచ్చడి చేసేసుకోవచ్చు. ఇది పెరుగన్నంలో కానీ, ఇడ్లీ, దోశ, చట్నీలు అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. వీడియో నచ్చితే అందరూ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. మీరు ఎలా చేయడం వల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.